విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. అయినా నువ్వు సాధించిన విజయం నీ నోటి వెంట వింటే అదో ఆనందం. చెప్పు. దీపక్, యాక్సిడెంట్ చేసిందని ప్రూవ్ అయితే రోజీ జైలుకి వెళ్తుంది, అంతేనా? వెళ్ళాలనే కదమ్మా నా బాధ. లేదు, రోజీ జైలుకి వెళ్ళదు, జైలుకి వెళ్ళకూడదు. ఇదో రకమైన వేదాంతమా? కాదు, ఇదో రకమైన పద్మవ్యూహం. నన్నింత దెబ్బ కొట్టిన రోజీ జైల్లో ఉంటే నేనేమీ చేయలేను. నా మంచితనాన్ని చేతకానితనం అనుకొని నా సహనాన్ని పరీక్షించిన రోజీ మీద పగ తీర్చుకోవాలంటే రోజీ బయటే ఉండాలి. తనకి బుద్ధొచ్చేటట్టు చెయ్యాలన్నా, తగిన గుణపాఠం నేర్పాలన్నా రోజీ నా ఎదురుగానే ఉండాలి. ఏ క్షణాన్నైనా దెబ్బ కొట్టడానికి వీలుగా నాకు అందుబాటులో ఉండాలి. అందుకే రోజీని జైలుకి వెళ్ళనీయకుండా చేశాను. ఏం ఊరో ఏం పాడో, దుమ్ము ధూళి తప్ప ఏట్లేదు. బస్సులు కార్లు సీమల బోర్లాగా ఎలగెళ్తూనే ఉంటాయి. దుమ్మే దుమ్ము. ఈ జనం అంతా ఏడికెళ్తారో ఏడు చేస్తారో నాకేటి అర్థం కావట్లేదు. నడుము పడిపోయేలాగా ఊడ్చి ఏటినాము. ఇలాగ తుడిసి అలా లోపలికి వెళ్ళేసరికి మళ్ళీ దుమ్ము ధూళి చేయలేక చచ్చిపోతున్నాం. సరిగ్గా తొడవకపోతే ఆ మగా తల్లి. బొమ్మలమ్మా బొమ్మలు, రకరకాల బొమ్మలు, రంగురంగుల బొమ్మలు. ఏటి పెద్దమ్మా, సీపుతో తుడితే చేసిన పాపాలన్నీ పోతాయేనా? తెగ ఊడిసేస్తున్నావు. కాదు, మట్టి బొమ్మలు అమ్ముకునే మకరాణి వస్తుంది కదా, అందుకే తుడుతున్నాను. సరే గాని ఏటి కబుర్లు? నీతో కబుర్లు చెప్తూ కూకుడుంటే లోపల నా పని చేసేవాడు ఎవడు లేడు. అన్ని నానే చూసుకోవాలి. నీకేటి బొమ్మలమ్మా బొమ్మలా రాగా తీస్తే సరిపోతుకు వెళ్ళిపోతాయి. ఆ మాట ఎందుకులే, సీత కట్టాలి సీతయ్యి, పీత కట్టాలి పీతయ్యి అని ఓరు కట్టాలి ఆలయ్యి. అవును గాని ఇంతకీ మీ అమ్మగూరు ఉన్నారా? వండక పొద్దున్నే ఆడకెళ్తారనుకుంటున్నావు? నీలాగా కాళ్ళు ఇడ్చుకుంటూ తిరుగుతూ నాలాగా కట్టబడి పని చేస్తే గాని బోతుకెళ్దని భయమా? బాగా చెప్పావు. కడుపులు కొట్టి కోట్లు సంపాదించింది కదా, చాలు. ఆవిడికి రాసి పెట్టుంది, అనుగుపెత్తుంది. మధ్యలో నీకేటంతా? అవునులే, నాకేటి. ఇంతకీ అసలు సంగతి అడగడం మర్చిపోనాను. ఈ మధ్య పోలీసు వాళ్ళు వచ్చి మీ అమ్మగారు జైలు కెట్టుకెళ్ళిపోన్నారట కదా, ఏడు చేసినది ఏటి? శుభ్రంగా బొమ్మలు అమ్ముకోక ఈ ఆరాలన్నీ నీకెందుకంతా? అలాగంటావేటి? ఈది కుళాయి కాడ, రేషన్ షాపు కాడ, సినిమాలు కాడ, అక్కడ ఇక్కడ ఏటి? నలుగురు ఆడవాళ్ళు చేరితే చాలు మీ అమ్మగారు జైలుకి వెళ్ళడం గురించి మాట్లాడుకుంటున్నారు. దొంగ సారాయే కాసిందో, దొంగ సరుకులే అమ్మిందో, కూనీలే చేసిందో ఓరికి తెలుసు. లేకపోతే జైలుకి ఎందుకు కట్టుకెళ్తారని అందరూ చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటారు ఎందుకు చెప్పుకోరు? ఈనేవాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్తారు. చెప్పేవాళ్ళకి బుద్ధి లేకపోతే ఈనేవాళ్ళకైనా బుద్ధి ఉండక్కర్లేదు. మా అమ్మగారికి బోలు డబ్బు ఉందని అందరికి కడుపుమంతా, అందుకే ఏటేటో వాగుతుంటారు. అవును గాని సంపాదించిన దొంగ సొమ్ములో నీకు వాటా ఇస్తానంది ఏటి? మీ అమ్మగోని వెనకేసుకొచ్చేస్తున్నావు. ఆవిడ బతుకు ఓరికి తెలీదు. కట్టుకున్న మొగుణ్ణి జైలుకు పంపినాడే ఆవిడెంత మొదనట్టుపుతో అర్థమైపోనాది.
మా అమ్మగోరు అని తెగ మురిసిపోతున్నావు గాని బయటికి వెళ్తే ఆవిడది ఒక బతికేనా అని తిట్టిపోతున్నాను. ఆ, ఈ మాట చెప్పడానికైనా వచ్చినావు? మా అమ్మగారిని ఇంకేటన్నా అంతే నాలుగు పీకి చేతులు ఎట్టేస్తాను. నీ బొమ్మలు గిమ్మలు కాలు చేతులు తీసేసి అవతల ఎడేస్తాను. నాతో ఎట్టుకోకు. మా ఇంటికి వచ్చి మా అమ్మగారిని వెళ్తావా? ముందుకి నుంచి వెళ్ళు. వెళ్తావా లేదా? వెళ్ళకపోతే ఈ పాపిట్టి కొంపని నీలాగా అట్టుకుని ఏలాడతా అనుకున్నావేటి? వెళ్తాను. బొమ్మలమ్మా బొమ్మలు, రకరకాల బొమ్మలు, రంగురంగుల బొమ్మలు, బొమ్మలమ్మా బొమ్మలు. యాక్సిడెంట్ చేసింది మిసెస్ రోజీ. ఆవిడికి మాకు బిజినెస్ గొడవలు ఉన్నాయి. అందుకని ఏదో రకంగా మమ్మల్ని దెబ్బతీయాలని చూస్తోంది. ఒక స్టేజిలో నన్ను లీగల్గా మర్డర్ చేయించడానికి కూడా ట్రై చేసింది. అంత క్రిమినల్ మైండ్. మమ్మల్ని ఏమీ చేయలేక ఇప్పుడు మా స్టాఫ్ని కూడా చంపడానికి ట్రై చేస్తుంది. రోజీ, ఎలా ఉన్నావు? మళ్ళీ నీ పూర్వ వైభవం నీకొచ్చేసినందుకు కంగ్రాట్స్. బంతిని నేలకు ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఎగురుతుంది. నువ్వు అంతే. ఎవరైనా నిన్ను అణగదొక్కాలని చూస్తే రెట్టింపు వేగంతో ఎదిగిపోతుంటావు. అదే నీలో ఉన్న గొప్పతనం. అయినా సంజ పిచ్చిది కాకపోతే నీ ఆస్తిని అడ్డం పెట్టుకుని నిన్నాడిస్తుందా? ఇప్పుడేమైంది? నీ ఆస్తిని నువ్వు తిరిగి రాయించేసుకున్నావు. చేజారిపోయిందనుకున్న సామ్రాజ్యాన్ని తేలిగ్గా చేజెక్కించుకున్నావు. పథకాలు అందరూ వేస్తారు రోజీ, కానీ కొందరే వాటిని సక్రమంగా అమల్లో పెడతారు. అందులో నువ్వు నెంబర్ 1. నీ టాలెంట్కి హెడ్స్ ఆఫ్. ఏవిటి రోజీ, ఎదుటి వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించేలా మరణ మృదంగంలా మాట్లాడేదానివి అలా మౌనంగా ఉండిపోయావేంటి? ఎందుకంతలా కంగారు పడుతున్నావు? నేను నీకు బాగా తెలిసిన లక్ష్మీదేవిని. వట్టి మెతక మనిషిని, అతి మంచి మనిషిని. నన్ను చూసి కంగారెందుకు? ఐఎమ్ సారీ. నీ ప్రతి క్షణం విలువైనదే అనుకుంటాను. నేనొచ్చి నీ టైం వేస్ట్ చేసినట్టున్నాను. డోంట్ వరీ. నేనెందుకు వచ్చానో చెప్పేసి వెళ్ళిపోతాను. కంగారు పడకు. కయ్యానికి మాత్రం రాలేదు. నువ్వు యాక్సిడెంట్ చేసిన దివ్యతో జరిగిన దాంట్లో రోజీ తప్పేమీ లేదని రాంగ్ స్టేట్మెంట్ ఇప్పించింది నేనే. నువ్వు జైలుకి వెళ్లకుండా చేసింది నేనే. అందుకు కృతజ్ఞతలు చెప్దాం అనుకుంటున్నావా? వద్దు రోజీ. ఎందుకంటే అది నేను మంచితనంతోనో మానవత్వంతోనో నీ మీద అభిమానంతోనో చేయలేదు. కేవలం నా స్వార్థం కోసం చేశాను. నా సామర్థ్యం నిరూపించుకోవడానికి చేశాను. నీ మీద విజయం సాధించాలని చేశాను. మేజర్ యాక్సిడెంట్ చేసినా అబద్ధం చెప్పించి మరీ నిన్నెందుకంత తేలిగ్గా వదిలేశాననుకుంటున్నావా? అతి మంచితనానికి పోయి నీ దగ్గర చాలాసార్లు దెబ్బతిన్నాను రోజీ. కానీ ఈసారి అదే మంచితనంతో నేను దెబ్బతీయబోతున్నాను. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నావా? ఎంత ఆలోచించినా ప్రయోజనం లేదు రోజీ. అది నీ క్రిమినల్ మైండ్కి అందదు. అయినా ట్రై చేయి. నువ్వు నాకు చేసిన ద్రోహాలు నాకు చెప్పకుండా తెలియకుండా చేశావు. కానీ నా పద్ధతి అది కాదు. నీకు చెప్పే చేస్తాను. నేను నీ జీవితం మీద దెబ్బ కొట్టబోతున్నానని చెప్పి మరీ కొడతాను. ఏ మాట చెప్పడానికే వచ్చాను. వస్తాను. రెడీగా ఉండు.
మన కారు అమ్మేద్దాం అనుకుంటున్నాను. వెంటనే అమ్మాయి. అది అమ్మేస్తే మరో కారు కొనాలి. ఒకటి కాదు 2 కార్లు కొను. 2 కార్లా? ఏంటి జోకా? జోక్ కాదల్డు, సేఫ్టీకి. ఒక దానికి రిపేర్ వచ్చినా రెండోది రెడీగా ఉంటది. ఏదైనా 2 ఉండడం ఎప్పుడూ మంచిదే. ఈ మాట అత్తయ్య దగ్గర ఉంటావు, అందుకే తనోడు నీకేయకుండా నొక్కేసింది. ఫ్లాష్ బ్యాక్లు ఎందుకు కానీ పాయింట్లోకి రా. ఏంటి వచ్చేది? ఒకటి అడిగితే 2 కొనమంటున్నావు. నేను అడిగింది కాకినాడ కాజాలు కాదు, కారు. ఒకటి 30 లక్షలు. 2 కలిపి 60 లక్షలు అంతేగా, కొనే. ఇదిగో మామ, మళ్ళీ జోకులేస్తున్నావు. ఎందుకు అలా కంగారు పడిపోతావు? ఇప్పుడు మన లెవెల్ ఏంటి అనుకుంటున్నావు? నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. నీ మాటిని ఆవతం చేసాలో బాటిలింగ్ చేసుకుంటూ కూర్చుంటే కారు పెట్రోల్ కూడా డబ్బులు ఉండేవి కాదు. సారా కింగ్ సింహాద్రి గారితో చేతులు కలిపాం, మన ఫేట్ మారిపోయింది. ఇదిగో చూడు ఎంత డబ్బు. ఇది ఇంకా మొదటి సంపాదనే. ఇలాగే కంటిన్యూ చేస్తే డబ్బే డబ్బు. ఇది చూస్తే డబ్బు, ఆడు చూస్తే డబ్బు, ఎటు చూసినా డబ్బే. కష్టపడక్కర్లేదు. కాలు కింద పెట్టకుండా కూర్చుంటే గోదావరికి వరదలు వచ్చినట్టు కోట్లు కొట్టుకొచ్చేస్తుంటాయి. తింటే గాలిలే తినాలి, వింటే భారతమే వినాలి. చేస్తే దొంగలెక్కరే బాటిలింగ్ చేయాలి. ఆ మాట గట్టిగా అనకు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిస్తే మొత్తం గుంజేస్తారు. మనం ఇక్కడ ఉంటే కదా. ఎక్కడికి వెళ్తాం? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండా? ఈ మధ్య సినిమా వాళ్ళంతా అక్కడికి వెళ్తున్నారు మావా. సరదాగా చూసేద్దాం మావా. సరదాగా చూడటానికి స్విట్జర్లాండ్ వెళ్ళక్కర్లేదు, సింహాచలం వెళ్తే చాలు. కాదు పుణ్యం వస్తుంది. మనం వెళ్తుంది చూడడానికి కాదు, ఈ డబ్బు దాచడానికి. డబ్బు దాచడానికి అంత దూరం ఎందుకు మావా? వీధికి ఒక బ్యాంక్ ఉందిగా. ఉన్నాయి. ఏం లాభం? ఈ మధ్యన రోజుకో బ్యాంకు మూసేస్తున్నారు. పేపర్లో చావట్లేదా? అందుకే ఈ బ్యాంకులు నమ్మకూడదు. అదే స్విస్ బ్యాంకులో ఎత్తే మన స్టేటస్ పెరుగుద్ది, మూడో కంటే తెలియకుండానే ఉంటుంది. గుడ్ ఐడియా మావా. మరైతే ఫ్లైట్ టికెట్లు తెప్పించనా? ఆ దూకుడే వద్దు, 4 రోజులు ఆగు. ఈలోగా నేను మినిస్టర్ని అయిపోతే గవర్నమెంట్ ఖర్చులతోనే వెళ్ళి మన పని కూడా చక్కబెట్టు రావచ్చు. ఏం చెప్పావు మావా? ఇంతవరకు కుంకుడు రసంలా పనిచేసే నీ బుర్ర ఈ డబ్బు వచ్చేసరికి పాదరసంలా పనిచేస్తుంది. నాదేముందల్డు, ఇదంతా సింహాద్రి గారి చలవా. నీతి నిజాయితీ అంటూ మడిగట్టు కూర్చుంటే పనులు జరగవు. అలా కూర్చోబట్టే ఆ లక్ష్మీదేవి గారిని కళ్ళు మూసి జల్లగొట్టి దెబ్బతీసింది రోజీ. పెద్ద డ్రామా ఆడి మొత్తం ఆస్తి అంతా రాయించుకుంది. సాఫ్ట్ డ్రింక్లో నష్టపోయిన 2 కోట్లు తిరిగి తెచ్చేసుకుంది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది మావా. ఎంత పెద్ద నాటకం ఆడింది. అయినా రోజుని ఎవరు ఏం చేయలేకపోయారు. అందులో రోజీ గొప్పతనం ఏమి లేదల్డు. ఈ దేశంలో తప్పు చేయడం ఎంత తేలికో తప్పించుకోవడం కూడా అంతే తేలిక. ఈ విషయం రోజీకి ఎప్పుడో తెలుసు, అందుకే అంత తెలివిగా తప్పించుకుంది. చూడల్డు, మర్డర్లు, మానభంగాలు, దొంగ వ్యాపారాలు, దోపిడీలు ఏమన్నా చేయి, డబ్బు పలుకుబడి ఉంటే చాలు. అరగంటలో జైల్లోంచి బయటకు వచ్చేసి ఇంట్లో ఏసీలో కూర్చోవచ్చు. ఏమంటావు? ఇప్పుడన్నా అర్థమైందా నేను ఈ బాటిలింగ్ కాంట్రాక్ట్ ఎందుకు ఒప్పుకున్నానో? పూర్తిగా అర్థమైంది మావా. ఇప్పుడు నువ్వు ఫుల్ హ్యాపీస్ కదా? అవును మావా. నువ్వు హ్యాపీస్ అయితే నేను హ్యాపీసే. ఏదోలో డబ్బు సంపాదించే చాలు, లైఫ్ అంతా హ్యాపీస్. తాతయ్య, నువ్వు ఈ డ్రెస్లో చాలా స్మార్ట్గా ఉన్నావు. ఇందులో ఏమిటి? అసలు ఏ డ్రెస్ వేసినా స్మార్ట్గానే ఉంటాను. అప్పట్లో మోడలింగ్లు, ఫ్యాషన్ షోలు ఇంతలా లేవు కానీ లేకపోతే టాప్ మోడల్గా సెటిల్ అయిపోయి ఉండేవాడిని. నేనేదో జోక్గా అన్నాను, నిజంగానే రేపటి నుంచి ఇలాగే తిరిగిలా ఉన్నావు. తాతయ్య, ఈ మధ్య మార్నింగ్ వాక్లు, ఈవినింగ్ వాక్లు, జాగింగ్లు కామన్ అయిపోయాయి. నిజంగానే అందరూ ఆరోగ్యం కోసం చేస్తున్నారో లేక ఏదో స్టేటస్ సింబల్ కోసం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఏదో రకంగా చేస్తున్నారు కదా, హ్యాపీ. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. నన్ను అడిగితే అంత గొప్ప కొటేషన్ మరొకటి లేదు. కరెక్ట్. నన్ను అడిగితే జాగింగ్ చేస్తున్నో వాకింగ్ చేస్తున్నో జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటే ఎలా ఉంటుందంట? ఇదేదో బాగానే ఉన్నట్టుందే. మరైతే స్టార్ట్ చేద్దాం. నేను రెడీ. మహాభారతంలో యక్షుడి కథ తెలుసా? అది కానీ చెప్తావు కొంపతీసి? కంగారు పడకు. ఆ కథలో యక్షుడు ధర్మరాజును అడిగినట్టు నేను ప్రశ్నలు అడుగుతూ ఉంటాను, నువ్వు టకటకా సమాధానం చెప్పాలి. ఇదో టైప్ ఎంసెట్టా? కానీ వాకింగ్లో మార్నింగ్ వాకింగ్ బెటరా, ఈవినింగ్ వాకింగ్ బెటరా? నడవగలిగితే ఏదైనా మంచిదే. తెలుగు వాళ్ళ గొప్పతనం ఏమిటి? ఇంగ్లీష్లో మాట్లాడడం. అపార్ట్మెంట్స్కి అందం ఏమిటి? ఆరేసిన బట్టలు. పేషెంట్ కంగారు పడేది ఎప్పుడు? నా ఫీజు ఇచ్చేంత వరకు, నువ్వు గ్యారెంటీగా బతుకుతావని పేషెంట్తో డాక్టర్ చెప్పినప్పుడు.
చిల్లర దొంగలెవరు? బస్ కండక్టర్లు. ఉప్పు సముద్రం నుంచి ఎందుకు తయారు చేస్తారు? సముద్రంలో నీళ్లు ఉప్పుగా ఉంటాయి కాబట్టి. పాతాళ భైరవి సినిమాలో వేరువేరు పాత్రలో కనిపించిన హాస్య నటుడు ఎవరు? ఇది మరీ అన్యాయం తాతయ్య. నువ్వు నన్ను ఎలాగైనా ఓడించాలని ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు. పోనీ ఓ పని చెయ్యి, సింపుల్గా ఓడిపోయిన నొప్పుకో, వదిలేస్తాను. నో, ఇంకేదైనా క్వశ్చన్ అడుగు, చెప్పపోతే చూడు. ఇవన్నీ ఓడిపోయిన వాళ్ళు చెప్పే కబుర్లు. ఇక చాలు గాని మరో పందెం. ఏమిటది? మన ఇద్దరం పరిగెడదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం. రన్నింగ్ రేసా? ఎస్. వద్దులే, మధ్యలో నువ్వు పడిపోతే నేనే మోసుకెళ్ళాలి. నెవర్. ఒలింపిక్స్కి వెళ్లాల్సిన బాడీ ఇది, ఉక్కు కన్నా స్ట్రాంగ్. అలాగా? ఓడిపోతే ఏమిస్తావు? ఆ మాట నేను అడగాలి. ఆహా, అంత సీన్ ఉందా? మరి అయితే రెడీ. 1 2 3